హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మనలో చాలామందికి స్వీట్స్ అంటే విపరీతమైన క్రేవీ ఉంటుంది. ఏదైనా సెలబ్రేషన్ అనగానే కేక్, ఐస్ క్రీమ్ లేదా ఏదో ఒక స్వీట్ అనేది తింటుంటారు. కానీ మీరు తింటున్న ఈ స్వీట్ అనేది మీ యూత్ఫుల్నెస్ని రోజు రోజుకి తగ్గిస్తుందని మీకు తెలుసా? ఇంకా స్వీట్స్ తింటే త్వరగా ముసలి వాళ్ళు అవుతారు అనేది కేవలం ఒక రూమరా, లేదా దీని వెనక ఏదైనా సైంటిఫిక్ ట్రూత్ ఉందా? అండ్ ఇవాళ ఈ వీడియోలో షుగర్ అండ్ ఏజింగ్కి మధ్య ఉన్న డార్క్ కనెక్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఉంది. దీన్నే గ్లైకేషన్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం షుగర్ ఎక్కువగా తిన్నప్పుడు ఆ షుగర్ అనేది మన బ్లడ్లో ఉన్న ప్రోటీన్స్తో కలిసి ఒక హానికరమైన పదార్థంగా మారుతుంది. దీనివల్ల మన స్కిన్ని హెల్దీగా ఉంచే కొల్లాజెన్ అండ్ ఎలాస్టిన్ అనే ఫైబర్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఒక్కసారి కొల్లాజెన్ అనేది డ్యామేజ్ అయితే మీ స్కిన్లోని ఎలాసిటీ అనేది పోయి స్కిన్ పైన ముడతలు అనేవి వస్తాయి. అంటే మీరు ఎంత ఎక్కువ స్వీట్స్ అనేవి తింటే అంత ఎక్కువ ఏజ్లో కనిపిస్తారు. అండ్ సెకండ్ది క్రోనిక్ ఇన్ఫ్లమేషన్. షుగర్ అనేది మన బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇది కేవలం మీ స్కిన్ మీద మాత్రమే కాదు, మీ బాడీ లోపల ఉండే సెల్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన బాడీలో ఉండే సెల్స్లో టెలోమీర్స్ అనే పార్ట్స్ ఉంటాయి. సో ఇవి ఎంత చిన్నగా అయితే మనం అంత ఎక్కువ ఏజ్లో అవుతాం. సో ఎక్కువ షుగర్స్ తినడం వల్ల ఈ టెలోమీర్స్ సైజ్ అనేది తగ్గిపోతుందని ఎన్నో క్లినికల్ రీసెర్చ్లు అనేవి ప్రూవ్ చేశాయి. సో మీరు ఎక్కువగా స్వీట్స్ తింటున్నారు అంటే మీ సెల్స్ అనేవి లోపల నుండే త్వరగా ఏజ్డ్ అవుతాయి. సో ఇక్కడ ఒక రియాలిటీ ఏంటంటే చాలామంది స్కిన్ గ్లో కోసం ఎన్నో రకాలైన క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తారు. కానీ మీరు ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా కానీ షుగర్స్ అనేవి కంట్రోల్ చేయకపోతే మాత్రం మీ స్కిన్ పైన గ్లో అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే షుగర్స్ వల్ల మీ స్కిన్లోని బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, డార్క్ స్పాట్స్ అనేవి పెరుగుతాయి అండ్ పింపుల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో షుగర్ ఈస్ నథింగ్ బట్ అన్ ఏజింగ్ యాక్సిలేటర్. సో ఫ్రెండ్స్, స్వీట్లు తినడం అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ దాన్ని ఎక్కువగా కాకుండా మోడరేట్గా తీసుకోండి. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, కానీ అదే పనిగా ఎక్కువ తింటేనే ప్రాబ్లం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.